హాయ్! హలో ఫ్రెండ్స్. నిన్న ఈవినింగ్ అయితే శివాలయానికైతే వచ్చాం. శివాలయానికి ఎందుకొచ్చామనుకుంటున్నారా? నిన్నైతే కోటి సోమవారాల పూజ కోసం అనేసి వచ్చాం. ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసుకుందాం అనేసి వచ్చాం. ఇంతకీ కోటి సోమవారం అంటే ఏమిటనుకుంటున్నారా? ఏం లేదండి. కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన రోజుల్లో ఇదొకటి. సో, కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం వస్తుందో, ఆ రోజు ఈ పూజనైతే చేసుకుంటారు చాలామంది. సో, పూజ చేయడానికి మాకు వీలు కుదరక శివాలయానికైతే వచ్చి, ఇక్కడ చెట్టు కింద అయితే శివలింగం ఉంటుంది. దీనికైతే మనం ఓన్‌గా అభిషేకం చేసుకోవచ్చు. సో, మేమైతే వచ్చి చక్కగా శివలింగాన్ని క్లీన్ చేసి అభిషేకం అయితే చేసుకున్నాం. సో, ఈ శ్రవణ నక్షత్రం అన్నది సోమవారమే వస్తుందని మనం చెప్పలేం. సో, నిన్న గురువారం కదా! గురువారం వచ్చింది ఈ సంవత్సరం అయితే. ఈ రోజైతే చాలా పవిత్రంగా చెప్పచ్చు. ఈ రోజుని మనం అయితే శివుడిని పూజిస్తే కోటి సోమవారాలు పూజ చేసినంత ఫలమైతే మనకి లభిస్తుందంటండి. సో, అందుకోసమే మేమైతే నిన్న ఈవినింగ్ శివాలయానికైతే వచ్చి, ఇక్కడ శివలింగానికైతే అభిషేకం చేసుకున్నాం. మేమొచ్చేసరికే ఇక్కడ చాలామందైతే అభిషేకాలు చేశారు. సో, ఇవన్నీ ఆకులు అవన్నీ ఉన్నాయనేసి మొత్తం అక్కడ క్లీన్ చేసేసి మేము పాలు, విభూతి అయితే అభిషేకం చేసేసి స్వామివారికి పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాం. సో, ఈ పూజని మీలో ఎవరైనా చేసుంటారో చెప్పండి. అక్కడ పూజ కంప్లీట్ అవ్వగానే టెంపుల్‌లోకైతే వచ్చి కొబ్బరికాయ కొట్టేసి స్వామివారినైతే దర్శించేసుకున్నాం. స్వామివారిని దర్శించేసుకున్న వెంటనే మేము టెంపుల్ నుంచయితే ఇంటికొచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.